మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. Hello everyone, welcome back. In our previous session, B forms లో ప్రస్తుతం మన స్థితి గురించి చెప్పాలి అని అంటే am, is, are యూజ్ చేయాలి అని నేర్చుకున్నాం. అవును కదా? మరి ఎప్పుడు మన ప్రస్తుత స్థితిలోనే చెప్తామా? ఎప్పుడు నా ప్రెజెంట్ కండిషన్స్ గురించే మాట్లాడడం. మన గతంలో మన స్థితి ఎలా ఉండింది, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది, మనం ఏమై ఉన్నాము, మనం పలానా ప్లేస్లో ఉన్నాము. మరి గతంలో నా స్థితి గురించి మాట్లాడే కండిషన్స్ చాలానే వస్తూ ఉంటాయి. మరి అలా మన గతంలో మన కండిషన్స్ గురించి లేదా గతంలో మన స్థితి గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మరి అప్పుడు am, is, are యూజ్ చేస్తామా? చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో రాంగ్ హియర్. చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడేనండి. ఏమనంటే ఏం అన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయలేదంటే నేను థియేటర్లో ఉన్న ఆ సౌండ్లో వినిపించలేదు అంటారు. నేను థియేటర్లో ఉన్నాను అనడానికి ఏమంటాం అప్పుడు? బై మిస్టేక్, అన్నోయింగ్లీ ఆల్ దీస్ డేస్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ పర్టికులర్ వర్డ్. ఏమని యూజ్ చేసాము? ఐ ఆమ్ ఇన్ థియేటర్. ఎన్నిసార్లు అనలేదు మనము ఐఎమ్ ఇన్ థియేటర్, సో ఐ డి నాట్ పిక్ యువర్ కాల్. నో, నేను ఇప్పుడు థియేటర్లో ఉన్నానంటే ఐ ఆమ్ అనాలి. మరి గతం కదా నేను మాట్లాడేది. నిన్న నేను థియేటర్లో ఉంటుని అందుకే నీ కాల్ పిక్ చేయలేదు అని చెప్పాలి. మరి పాస్ట్లో నా స్థితి గురించి నేను మాట్లాడినప్పుడు am, is, are? నో. ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం am, is, are కాదు. గతం స్థితుల కోసం అయితే was, were అనేది యూజ్ చేస్తాం. was, were యూజ్ చేస్తాం. సో ఈ was, were ని ప్రస్తుతం ఉన్నాను అంటే am, is, are, గతంలో ఉంటిని లేదా ఉన్నాను, గతంలో అయి ఉన్నాను, ఇలాంటి మీనింగ్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే was, were. ఇప్పుడు ఒక్కసారి దీన్ని తీసుకొచ్చి మన ఫార్ములాలో అప్లై చేద్దాం. ఫార్ములా పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఏంటి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇలాంటి డౌట్స్ ఉంటే మనం ఒక్కసారి పాత వీడియోస్ చూస్తే యూ విల్ కమ్ టు నో అసలు ఇదేంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి. సరే, అంత ఓపిక లేదు నాకు తెలుసు. సో ఇప్పుడు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాన్, పాజిటివ్ అంటే అవును, కాదు, ఎస్, ఉన్నాను, లేను, హ్యాపీగా ఉన్నాను, స్టూడెంట్గా ఉన్నాను, ఇలా అవును అవును అనే మీనింగ్తో ఆన్సర్లు చెప్తే పాజిటివ్ సెంటెన్సెస్. కాదు, లేదు, చేయట్లేదు, ఇలా నెగిటివ్ మీనింగ్ వచ్చేలాగా ఆన్సర్లు చెప్తే నెగిటివ్ సెంటెన్సెస్. ఐ అంటే ఇంటరాగేటివ్. దట్ మీన్స్ క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. వచ్చారా, తిన్నారా, వెళ్ళారా, ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఇలా అడిగితే క్వశ్చన్స్ అడగడాన్ని ఇంటరాగేటివ్ అంటాం. మళ్ళా ఇందులో మనకి పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్, రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్లో WH క్వశ్చన్స్. WH అంటే డబ్ల్యూతో హెచ్తో వస్తూ ఉంటాయి క్వశ్చన్ వర్డ్స్ అనమాట. ఏమిటవి? వాట్, వేర్, వెన్, వీటిల్నే ఇలాంటి WH వర్డ్స్ వచ్చే క్వశ్చన్స్ ఏమంటాము అని అంటే WH క్వశ్చన్స్ అంటాం. దట్స్ ఇట్. అది ఈ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఈ was, were లో అప్లై చేద్దాం. నేను గతంలో ఉన్నాను అంటే అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి? I was. మీరు గతంలో ఉంటిరి, you were. అతనున్నాడు, he was. ఆమె ఉండింది, she was. వాళ్ళున్నారు, they were. మనం ఉంటిమి, we were. he, sheతో పాటే ఇటు కూడా పెట్టచ్చు, it was. గతంలో మన స్థితి గురించి చెప్పే వాటికి was, were అని యూజ్ చేస్తాం. మరి ఇంతకుముందు మనం చూసాం కదా am, is, are అప్పుడు అసలు ఉన్నాను మన స్థితుల గురించి చెప్పేటప్పుడు ఏమేం పాయింట్స్ యూజ్ చేస్తాం? పేర్లు గురించి చెప్తాము. ఓకే, నెక్స్ట్ మన ప్రొఫెషన్ గురించి చెప్తాం, మన గుణం, మనలో ఉన్న విశేషణాలు, క్వాలిటీస్ గురించి చెప్తాము, లేదా మనం ఉన్న ప్లేస్ గురించి మాట్లాడతాము, లేదా మనం చేస్తున్నటువంటి పని గురించి మాట్లాడుతూ ఉంటాం. సో అవన్నీ ఇక్కడ కూడా అప్లై చేస్తూ వద్దాము. నేమ్స్ పెద్దగా రావచ్చు, రాకపోవచ్చు. చాలా సందర్భాల్లో నేమ్స్ రావు. కానీ నేమ్స్లో ఒక పాయింట్ తీసుకున్నాం చూసారా, ప్రొఫెషన్ అంటే మన వృత్తి. మన వృత్తి గురించి చెప్పినప్పుడు గతంలో మాట్లాడతాం. ఏంటి, మీరు ఈ మధ్యనే స్టార్ట్ చేశారా టీచింగ్? మరి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అని అంటే నేను ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్పాలి. నేను ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఐ ఆమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఇప్పుడు గురించి మాట్లాడలే, గతంలో నా స్థితి. అప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే was, were. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒకప్పుడు. ఐ వాస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేయకముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఓకే, ఐ వాస్ గతంలో నా స్థితి. అతను ఇంతకు ముందు ఒక డాక్టర్, ఈ మధ్య రిజైన్ చేసినట్లున్నాడు, రియల్ ఎస్టేట్లోకి వచ్చేసారు. అతను ఇంతకు ముందు ఒక డాక్టర్ అంటాం. హీ ఒకప్పుడు, అప్పుడు ఏం చెప్పాలి? వాజ్, వేర్. హీ వాజ్ ఏ డాక్టర్. ఒకప్పుడు అతను డాక్టర్. ఆమె ఇంతకు ముందు ఒక లాయర్.
షీ వాజ్ ఎ లాయర్. నేను ఇంతకు ముందు ఒక స్టూడెంట్ని, ఐ వాజ్ అ స్టూడెంట్. ఓకే, అది కుదరచ్చు కుదరకపోవచ్చు, బికాస్ ఆల్ వి పీపుల్ ఆర్ ఎప్పుడు స్టూడెంట్సే కదా. వీఆర్ స్టూడెంట్స్ ఎవ్రీ టైమ్. లైఫ్లో ప్రతిదీ నేర్చుకుంటూనే ఉండాలి, ఒక స్టూడెంట్గా ఉంటాం. ఎనీహౌ, సో గతంలో నా ప్రొఫెషన్ గురించి చెప్పినప్పుడు వజ్ వర్ యూజ్ చేసాం. ఈ వజ్ వర్తో ఇంకా ఏమేం చెప్పచ్చు? మనలో ఉన్న గుణాల గురించి చెప్పచ్చా, మన అడ్జెక్టివ్స్ గురించి. తెలుసా, ఇంతకు ముందు నేను చాలా సన్నగా ఉంటిని, ఈ మధ్య ఇట్లా అయిపోయాం అంటాం. నేను ఇంతకు ముందు సన్నగా ఉంటిని, ఇప్పుడు ఉన్నాను అనట్లే. ఇప్పుడు నేను సన్నగా ఉన్నానంటే ఐఎమ్ థిన్ ఆర్ ఐఎమ్ లీన్, ఇలాంటివి చెప్తాను. మరి గతంలో మరి నేను సన్నగా ఉంటిని అంటే ఐ వాజ్ లీన్ ఆర్ ఐ వాజ్ థిన్. ఓకే, చాలా వర్రీడ్గా ఉన్నారు. నేను మిమ్మల్ని చూశాను, నేను మీ ఫేస్లో ఆందోళన కనిపిస్తోంది. మీరు నిన్న వర్రీడ్గా ఉన్నారు అంటే చాలా ఆందోళనగా, టెన్షన్గా. యూ వేర్ వరీడ్. ఓకే, ఈడీ వచ్చింది కదా, అదేంటండి వర్బా అని నాకు అర్థమైంది. మీ ఫేస్లో క్వశ్చన్ మార్క్. ఇది అడ్జెక్టివ్. ఈడీ వచ్చిన ప్రతిదీ వర్బ్ కాదు, కొన్ని అడ్జెక్టివ్స్ కి లాస్ట్ లో ఈడీలు వస్తాయి. ఓకే, వరీడ్, సాటిస్ఫైడ్, ఇలాంటివన్నీ కూడా. ఓకే, సో ఎనీహౌ లెట్స్ కీప్ దట్ టాపిక్ అసైడ్. ఇప్పుడైతే మన గుణాల గురించి చూద్దాం. నిన్న మీరు వరీడ్ గా కనిపించారు, యు వర్ వరీడ్. అతను చాలా ఎక్సైటెడ్ గా కనిపించాడు, హీ వాస్ ఎక్సైటెడ్. ఆమె ఎక్సైటెడ్ గా ఉండింది, షీ వాస్ ఎక్సైటెడ్. నేను చాలా ఓవర్వెల్మ్డ్ గా ఉన్నాను, ఐ వాస్ ఓవర్వెల్మ్డ్. ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అప్పుడు ఏం చెప్తాము? ఐ వాస్ ఓవర్వెల్మ్డ్. ఓకే, ఎస్. నేను చాలా స్లీపీగా ఉన్నాను ఇంత క్లాస్లోకి రాకముందు, ఐ వాస్ స్లీపీ. ఐ వాస్ స్లీపీ. నా స్థితి ఎలా ఉంది, నా మానసిక స్థితి, నాలో గుణం, ఆ గుణాల గురించి చెప్తున్నాను, అడ్జెక్టివ్స్. ఓకే, థర్డ్ పాయింట్. ఇంకా ఏం యూజ్ చేస్తాం? మనం ఉన్నటువంటి ప్లేస్ గురించి మాట్లాడినప్పుడు కూడా బీ ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ప్లేస్, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానంటే ఐఎమ్ ఇన్ హైదరాబాద్. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నానంటే ఐఎమ్ ఇన్ ద క్లాస్. ఓకే, మరి నేను నిన్న క్లాస్లో ఉన్నాను, మార్నింగ్ మీరు ఫోన్ చేసినప్పుడు నేను క్లాస్లో ఉన్నాను, ఇలా చెప్పాలి. మరి నేను గతం గురించి మాట్లాడుతున్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ చెప్పకూడదు, బస్ వర్ చెప్తాను. నేను మార్నింగ్ క్లాస్లో ఉంటిని, ఐ వాస్ ఇన్ ద క్లాస్. ఓకే, నేను నిన్న టెంపుల్లో ఉంటిని, ఐ వాస్ ఇన్ ద టెంపుల్ యెస్టర్డే. ఓకే, సో ఇలా మనం ఉన్న ప్లేసెస్ గురించి చెప్పినప్పుడు కూడా వాస్, బట్. అండ్ లాస్ట్ ఇంకా ఏం యూజ్ చేస్తామంటే, మనం ఒక పని చేస్తూ ఉంటాం. నేను ఇప్పుడు రాస్తూ ఉన్నానంటే ఐఎమ్ రైటింగ్, నేను ఇప్పుడు నడుస్తూ ఉన్నానంటే ఐఎమ్ వాకింగ్. మరి ఈరోజు మార్నింగ్ నడుస్తూ ఉన్నాను, ఈరోజు మార్నింగ్ మీరు ఫోన్ చేసినప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాను, మార్నింగ్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడు కాదు. అప్పుడు నేనేం చెప్తాను? ఐ వాస్ టీచింగ్. ఐ వాస్ టీచింగ్ దిస్ మార్నింగ్. ఓకే, వెన్ యూ కాల్డ్ మీ, మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను టీచ్ చేస్తూ ఉంటిని, ఐ వాస్ టీచింగ్. పొద్దున వర్షం కురుస్తూ ఉండింది తెలుసా, ఇట్ వాస్ రైనింగ్. ఇట్ వాస్ రైనింగ్. సో కురుస్తూ ఉండింది, గతంలో ఉండెను, ఉండింది, ఉన్నాను, ఇలాంటి మీనింగ్స్ వచ్చినప్పుడు వాస్ వర్ చెప్తాం. ఇవన్నీ కలిపి మన పాజిటివ్ సెంటెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు నెగిటివ్గా చెప్పాలి. నేను ఇంతకు ముందు ఒక టీచర్ని కాదు అనాలి. అప్పుడు ఎలా చెప్తాను? నేను ఒక టీచర్ని కాదు ఇంతకు ముందు అంటే సింపుల్గా నాట్ పెడతాను అంతే. నేను ఇంతకు ముందు టీచర్ని కాదంటే ఐ వాజ్ నాట్ ఎ టీచర్. అతను ఇంతకు ముందు లాయర్ కాదు, హీ వాజ్ నాట్ ఎ లాయర్. ఆమె ఇంతకు ముందు డాక్టర్ కాదు, షీ వాజ్ నాట్ ఎ డాక్టర్. ఆమె ఈ రోజు మార్నింగ్ హ్యాపీగా లేకుండింది, షీ వాజ్ నాట్ హ్యాపీ. ఆమె స్లీపీగా లేకుండింది, షీ వాజ్ నాట్ స్లీపీ. ఆమె ఈ రోజు మార్నింగ్ క్లాస్లో లేకుండింది, షీ వాజ్ నాట్ ఇన్ ద క్లాస్ దిస్ మార్నింగ్. ఓకే, వాళ్ళు నిన్న గేమ్స్ ఆడుతూ లేరు, దే వర్ నాట్ ప్లేయింగ్ గేమ్స్ యెస్టర్డే. ఓకే, సో ఇవన్నీ నెగిటివ్ సెంటెన్సెస్. చేస్తూ ఉన్నాను పాజిటివ్, చేస్తూ లేను నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి. థర్డ్ వన్ ఏంటి? ఇంట్రాగేటివ్, అంటే క్వశ్చన్స్ అడగడం. మీరు ఇప్పుడు క్లాస్లో ఉన్నారా అంటే ఆర్ యూ ఇన్ ద క్లాస్. మరి నేను ఇప్పుడు పాస్ట్ గురించి అడగాలి. గతంలో మీరు క్లాస్లో ఉన్నారా అంటే నిన్న మీరు క్లాస్లో ఉన్నారా? వేర్ యూ, వేర్ యూ ఇన్ ద క్లాస్ యెస్టర్డే, వేర్ యూ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఏమేమి రావచ్చు? ప్రొఫెషన్, మీరు ఇంతకు ముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా? వేర్ యూ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిఫోర్. ఇంతకు ముందు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఇంతకు ముందు మీరు యాక్టివ్గా ఉంటిరా? వేర్ యూ యాక్టివ్. ఓకే, నిన్న మీరు క్లాస్లో ఉన్నారా? వేర్ యూ ఇన్ క్లాస్. మీరు నిన్న గేమ్స్ ఆడుతూ ఉన్నారా? వేర్ యూ ప్లేయింగ్ గేమ్స్ యెస్టర్డే, వేర్ యూ ప్లేయింగ్ గేమ్స్. ఓకే, ఎస్. సో మీరు చేస్తూ ఉన్నారంటే వేర్ యూ. మరి వాళ్ళు అంటే వేర్ దే, వర్ దే. వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం గ్రౌండ్లో ఉన్నారా? వర్ దే ఇన్ ద గ్రౌండ్ దిస్ ఆఫ్టర్నూన్. వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం గేమ్స్ ఆడుతూ ఉన్నారా? వర్ దే ప్లేయింగ్ గేమ్స్ దిస్ ఆఫ్టర్నూన్. వాళ్ళు ఆడుతూ ఉన్నారంటే వర్ దే. మరి హీకి షీకి అయితే వర్ రాకూడదు, ఏం రావాలి? వాస్. హీ షీ.
వాజ్ హీ, సేమ్ ఇవన్నీ వస్తాయి. ఇంతకు ముందు మనం యూజ్ చేసిన ప్రొఫెషన్, ఎడ్జెక్టివ్ ఇవన్నీ. ఓకే, అతను ఇంతకు ముందు లాయరా, వాజ్ హీ ఎ లాయర్. అతను ఇంతకు ముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, వాజ్ హీ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె ఇంతకు ముందు ఒక డాన్సరా, వాజ్ షీ ఎ డాన్సర్. ఆమె నేను డాన్స్ చేస్తూ ఉండిందా, వాజ్ షీ డాన్సింగ్ ఎస్టర్డే. మరి ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ లో కూడా నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆన్సర్ లో పాజిటివ్ నెగిటివ్ చెప్పామా, అలాగే క్వశ్చన్ లో కూడా పాజిటివ్ క్వశ్చన్లు, నెగిటివ్ క్వశ్చన్లు. ఇప్పటి వరకు మనం చూసినవేమో పాజిటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు దీన్ని నెగిటివ్ రూపంలో చూద్దాం. ఇప్పుడు వీటిని నెగిటివ్ క్వశ్చన్స్ పెట్టాలి అని అంటే, మీరు నిన్న గేమ్స్ ఆడుతూ ఉన్నారా అంటే వర్ యూ ప్లేయింగ్ గేమ్స్. నిన్న మీరు గేమ్స్ ఆడుతూ లేరా, వరెంట్ యూ. నెగిటివ్ కి జస్ట్ నాట్ పెడతాం, ఇంట్. ఓకే, వరెంట్ యూ ప్లేయింగ్. మరి అతను నిన్న ఆడుతూ లేడా, wasn't he playing. అతను నిన్న క్లాస్ లో లేడా, wasn't he in the class. అతను యాక్టివ్ గా లేడా, wasn't he active. ఓకే, నిన్న మీరు ఏం చేస్తూ ఉంటిరి, వాట్ వేర్ యూ డూయింగ్ ఎస్టర్డే. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని చూశాను. వేర్ వేర్ యూ గోయింగ్, ఎప్పుడు వెళ్తూ ఉన్నారు మూవీకి, వెన్ వర్ యూ గోయింగ్ టు మూవీ. ఎందుకు వెళ్తూ ఉన్నారు, వై వర్ యూ గోయింగ్, ఎలా వెళ్తూ ఉన్నారు, హౌ వర్ యూ గోయింగ్. ఓకే, సో ఇవి WH క్వశ్చన్స్. ఈ ఇంట్రాగేటివ్ ముందు వాట్, వేర్, వెన్ ఇలాంటివి పెడితే అవే WH క్వశ్చన్స్ గా మారుతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ ప్రాక్టీస్. ఒక్కసారి దీన్ని ప్రాక్టీస్ చేద్దాము. ఆర్ యూ విత్ మీ? ఎస్, విల్ సీ నౌ. విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఆర్ యూ ఫ్రైటెండ్? భయంగా ఉందా? నో ఇష్యూ. ఓకే, జస్ట్ కూల్. లెట్స్ ప్రాక్టీస్. ఓకే, యా. నేను ఇంతకు ముందు చాలా లీన్ గా ఉండేదాన్ని. ఇంతకు ముందు నేను చెప్పిన ఎగ్జాంపులే. I was a lean. ఎందుకు ఐ వాజ్ లీన్, I was lean. అంతే. ఐ వాజ్ లీన్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఎస్. ఈ రోజు మార్నింగ్ నాకు చాలా డ్రౌజీగా ఉండింది, అంటే నిద్ర మబ్బుగా. I was drowsy in the morning. వెరీ గుడ్. ఈ రోజు పొద్దున మబ్బుగా ఉండింది, బయట మబ్బుగా ఉంది, నా మైండ్ కాదు. మబ్బుగా ఉండడాన్ని క్లౌడీ. ఓకే, పొద్దున మబ్బుగా ఉండింది. I was cloudy in ఐ the కాదు, బయట. It was cloudy outside. అంతే, ఇట్ వాస్ క్లౌడీ అవుట్ సైడ్. ఓకే, ఇప్పుడు కలిపి చెప్తాను చూడండి. నేను ఒక మూవీ చూశాను, అది భయంకరంగా ఉండింది. I watched a movie. ఇప్పుడు మనం వస్తువుల గురించి మాట్లాడతాం. ఐ మీన్ మూవీ, అది, మబ్బు, బయట ఇలా అన్నప్పుడు ఇటు పెట్టేయాలి అప్పుడు. ఓకే, నేను ఒక మూవీ చూసాను. ఐ వాచ్డ్ ఎ మూవీ. అది ఎలా ఉండింది, భయంకరంగా ఉండింది. ఇట్ వాజ్ టెరిఫిక్ రియల్లీ. ఓకే, సో యా, కమ్ ఆన్. I watched a movie. It was a terrific. It was terrific. It was terrific. Okay, yes. Pass the mic. Madam, try this one now. Okay. నేను నిన్న ఒక అమ్మాయిని చూశాను. ఆమె చాలా గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తూ ఉండింది. I watched a girl. అక్కడ వాచ్ రాకూడదు. I saw a girl. She was. ఆమె గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తూ ఉండింది. నేను చూసినప్పుడు ఎలా ఉంది, చాలా గ్రేస్ఫుల్ గా, అంటే అందంగా డాన్స్ చేస్తూ ఉండింది. She was graceful. She was dancing gracefully. She was dancing gracefully. అంతే. ఓకే, she was dancing gracefully. Yes. Okay. నేను ఈ రోజు ఒక కార్ చూసాను, అది చాలా అందంగా ఉంది. I saw a car. It was very good. It was very beautiful. It was beautiful. సరిపోతుంది. It was beautiful. Okay. Yes. నేను నిన్న నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. I went to my friends. They were busy. Very good. I went to my friends. They were busy yesterday. Okay. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఓకే, ఎస్. నేను ఒక డ్రెస్ చూసాను, అది చాలా కాస్ట్లీ, అందుకే నేను కొనలే. I saw a dress. It was costly. So I didn't buy it. అంతే, అయిపోయింది. ఓకే, I saw a dress. It was quite costly and so I did not buy it. ఓకే, ఎస్. నిన్న నాకు ఆరోగ్యం బాగాలేకుండింది, అందుకే ఇన్స్టిట్యూట్ కి రాలేదు. నిన్న నాకు బాగుండింది అంటే I was feeling well. నిన్న నాకు బాగాలేకుండింది అంటే I was not feeling well. I was not feeling well. So I didn't come to the institute. Okay, అందుకే నేను ఇన్స్టిట్యూట్ కి రాలేదు. I was not feeling well, so I didn't come to the institute yesterday. Okay, yes. So thank you so much. So friends, చూసాం కదా, ఇలా చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీరు కూడా. Try it. And now we have Nagamani with us. She would like to speak a few words about her life.
బిఫోర్ ప్రజ్ఞ, ఆఫ్టర్ ప్రజ్ఞ. అయితే బిఫోర్ ప్రజ్ఞ అన్నప్పుడు was were, గతంలో. ఇప్పుడు అన్నప్పుడు am is are. అంటే ఈ was were, am is are మనం నేర్చుకుని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ she wants to speak. Let us put our hands together and invite her on the dais. Please come here. Hello all. Good evening all of you. First of all, thank you for giving me this opportunity. I greet to all in this wonderful and happiest moment. I'm very happy to be here and stand before you. I would like to say about my journey before Pragna, after Pragna. So first I want to start my journey from my childhood. When I was my 4th standard, I wanted to become a teacher, and I didn't change my goal. While I was studying my intermediate, I used to take tuitions from nursery to 2nd classes, and I was very happy at that time. But unfortunately, I stopped my studies because my father passed away at the same year. So my brother has taken my father's responsibilities and position. So my family members and my relatives decided to marry me. During that time, I completed my stitching course also. After I got married, and it's going good, my life. After we joined my children one of the best schools in Hyderabad. So somehow I got a chance to demo for Telugu subject at the same school. So I was very happy at that time, and I have given a demo, but I was rejected because they asked some questions in English, but I couldn't give answers in English. So at the time I was very sad, and I decided at that time, at any cost, I want to learn English. I searched on YouTube, and I saw Sunil sir videos, about 20 videos, and I understood the way of teaching Sunil sir, and I decided and I joined Pragna immediately. Before entering to the Pragna, I was very introvert, and I don't know how to speak with people and communicate with people. After joining Pragna, I am able to speak in English now a little bit. So I am very happy now, and I am also communicate with people with a friendly manner. And Sunil sir teaches not only English, he teaches body language and memory classes and how to communicate with people. We learn so many things here, and nowadays English is very important in everyone's life. So without English we can't live, and it gives higher position. If we talk with English with others, they give respect also. So I'm very happy to be a part of Pragna student, and thank you for madam and sir, and thank you for giving this opportunity. She used was, were, am is are ప్రాపర్గా అర్థమైంది కదా. అంటే గతంలో నా స్థితి అని చెప్పిన ప్రతి చోట షీ స్టార్టెడ్ అప్లయింగ్ was were, అండ్ ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను అన్నప్పుడు am is are. Hope you got some clarity how to use this am is are and was were. So this is all from my side today. So as I already mentioned, we have audio courses, video course, online class, offline class. Number is given here. For any queries, feel free to contact this number. Thank you so much. Stay tuned.